ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదొచ్చేసరికి మన గ్రూప్ డీకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఇది అఫీషియల్‌గా అయితే మనకి ఇంకా కోర్ట్ కేస్‌కి సంబంధించి గానీ, రిమైనింగ్ మొన్న ఈ హియరింగ్ పడింది గదా! ఎగ్జామ్ డేట్‌కి సంబంధించి దాని గురించి గానీ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో, ఇదొచ్చేసరికి నెక్స్ట్ మనకి హియరింగ్ వచ్చేసరికి అక్టోబరు 30 అయితే ఉండడం జరిగింది గదా! సో, ఈలోపే మనకి గ్రూప్ డీకి సంబంధించి ఈ రైల్వే వాళ్ళనేవాళ్ళు వాళ్ళ ప్రాసెస్ అయితే వాళ్ళు చేస్తుంటారు. సో, దానికి సంబంధించి వీళ్ళైతే అండర్ ప్రాసెస్ అయితే చేస్తుంటారనమాట. సో, దాంట్లో భాగంగానే మనకి ఈ అప్లికేషన్ స్టేటస్ అయితే రావడం జరిగింది. ఇది ఏ విధంగా చేస్తారు? ఏందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. సో, ఇదే విధంగా మీరు గూడా చెక్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ అనేది ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అయ్యిందా? రిజెక్ట్ అయ్యిందా? ఏదనేది మనం ఈ విధంగా అయితే చెక్ జేసుకుందాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి అఫీషియల్ వెబ్‌సైటే అన్నమాట. మనం జాబ్స్‌కి అప్లై చేసుకునే ఆర్ఆర్‌బీ అప్లై డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ ఉంది గదా! సో, మనకి దాంట్లోకెళ్ళిన తర్వాత సో, ఇక్కడొచ్చేసరికి హోమ్ బటన్ మీద ప్రెస్ చేసామంటే మనకి లాగిన్, క్రియేట్ అకౌంటు స్క్రైబ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత లాగిన్ విత్ ఆధార్ నంబర్ అని ఉండిద్ది. లాగిన్ విత్ ఆర్ఆర్‌బీ అకౌంట్ అని ఉంటది. సో, మీకు గాని పాస్‌వర్డ్ గుర్తుండి అకౌంట్ నంబర్ గుర్తుంటే మీరు ఆర్ఆర్‌బీ అకౌంట్ నుంచి అయితే డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. లేదు నార్మల్‌గా అయితే మనం లాగిన్ విత్ ఆధార్ మీద చేసుకునేప్పుడైతే దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఫోన్ నంబర్ అడిగిద్ది. మన ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్ నంబర్‌తో మనం రిజిస్టర్ అయ్యి ఉంటాం గదా! ఆల్‌మోస్ట్ అందరం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ నంబర్ ఇచ్చేసి మనం గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద టిక్ చేసుకొని మనం లాగిన్ జేసుకోవాలి. సో, లాగిన్ జేసుకున్న తర్వాత మనకప్పుడు ఆహ్, ఆన్‌లైన్ అప్లికేషన్ హిస్టరీ అని మొత్తం మన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో మనం ఆన్‌లైన్ అప్లికేషన్స్ మీద క్లిక్ చేసుకుంటే అక్కడ మనకనేది చూపిస్తుందనమాట. ప్రొవిజన్ యాక్సెప్టెడా ఏందా అనేది చూస్తుంది. సో, ఈ విధంగా అయితే చెక్ జేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరేదన్నా అప్డేట్ వస్తే మన ఛానెల్‌లో తప్పకుండా వీడియో అయితే రావడం జరుగుతుంది. సో, మీరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసామంటే మరికొంతమందికి వీడియో అయితే యూజ్‌ఫుల్ అవుతుంది. సో, తప్పకుండా అందరూ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ జేసుకోండి.